నేను తినని జంతువు అంటూ లేదు. అడవి జంతువులతో సహా అటువంటి మనిషిని అనుకోకుండా ఇలా ఉన్న మీకు టైంలో మరి మీకు ధ్యానం ఎలా పరిచయం అయింది సార్? ఒకరోజు ఇద్దరు వ్యక్తులు వచ్చి కరెక్ట్ 6 గంటలకు నాకు తెలియకుండా నాకు స్పృహణకు వచ్చింది వెళ్ళాలి అని. ఏందో వాళ్ళు చెప్పినారు కదా పాంప్లెట్ ఇచ్చి ఏదో చూద్దాం, ఎవరెవరు మాంసం మానేస్తారో నాకు వచ్చి ప్రామిస్ చేయాలని అందరు లేచిపోయి ప్రామిస్ చేస్తున్నారు. నేను మాత్రం ప్రామిస్ చేయలేదు. నా పక్కన ఉన్న అతను లేచిపోతుంటే నేను చేయబట్టుకున్నాను. వారి కటింగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది, వేరే వాడు వచ్చి స్టార్ట్ చేసినాడు. నేను బెల్ట్ మీద చేయబెట్టడం వల్ల ఇక్కడ ఏళ్ళు కట్టాను. ఏళ్ళు తీయి కింద పడ్డాయి, కింద పడి ఇట్లా ఎగిరినాయి. అప్పుడు మా లేబర్ అంతా వాడిని కొట్టడానికి వస్తే నేను అందరిని అని ఇట్లా నాకు దాబుకి తీసుకొచ్చి కొట్టొద్దు, ఏ జన్మలో ఏ పాపం చేసినా మనకు తెలియదు, పోయిన జన్మలో ఎక్కువ కర్మలు చేశాడు, ఆ కర్మ అనుభవిస్తున్నాడు. నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఉన్న ఫ్యాక్ట్. అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు బేతంచెర్లకు చెందిన చంద్రశేఖర్ గారు. 22 సంవత్సరాలకు పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలుసుకుందాం. మరి చంద్రశేఖర్ గారి పేరు ధ్యానం ద్వారా ధ్యానం చంద్రశేఖర్ అయింది, ధ్యానం చంద్రం అయింది. అంటే చూడండి ధ్యానం ఎంత మార్పులు తీసుకొస్తుంది అనడానికి సార్ పేరు కూడా ధ్యానం చంద్రం అంటేనే అందరికీ ఇప్పుడు తెలుస్తుంది. సో వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం మేడం. సార్ ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము. జన్మతః తల్లిదండ్రులు నుంచి సంక్రమించినట్టు పేరు చంద్రశేఖర్. కానీ గురువుగారి ద్వారా, గురువుగారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా సమాజం నుంచి వచ్చినటువంటి పేరు ధ్యానం చంద్రగా నామం పేరు మారడం జరిగింది. ఇప్పుడు అందరూ నన్ను ధ్యానం చంద్ర అనే పిలుస్తారు. ధ్యానం చంద్ర అంటేనే ఈ ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ అందరిలో ధ్యానం చంద్ర అనే పేరుగానే పిలువబడుతూ ఉన్నాను. మా తల్లిదండ్రులు కొట్టే పెద్ద రంగారెడ్డి రామలక్ష్మమ్మకు 2వ సంతానంగా జన్మించాను. మేము ముగ్గురం, ఒక అన్న, ఒక చెల్లి. మేము ఈ బేతంచెర్లకు సమీపంలో ఒక 15 కిలోమీటర్ దూరంలో రామకృష్ణాపురం అనే ఒక విలేజ్లో జన్మ తీసుకోవడం జరిగింది. 1973 7వ నెల 31వ తారీఖున నేను ఈ భూమి మీదకి రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి మాది మధ్యతరగతి కుటుంబం. చదువు పల్లెటూరు. రామకృష్ణాపురం నుంచి పలుకూరు అనే గ్రామం ఉంది, అక్కడ నా విద్యాభ్యాసం జరిగింది 10వ తరగతి వరకు. దాదాపు 2.5 కిలోమీటర్ చిన్నప్పటి నుంచి, అంటే నాకు తెలిసి 5-6 సంవత్సరాల వయసు నుంచి పలుకూరుకి వెళ్ళి 10వ తరగతి వరకు అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేశాను. పాలిటెక్నికల్ కోచింగ్ తీసుకొని రాసి పాలిటెక్నికల్ ప్రైవేట్ కాలేజీ రావడం, మా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల పాలిటెక్నికల్ చదివించలేకపోవడం, తర్వాత ఇంటర్మీడియట్ పాణ్యం శ్రీ చంద్రయ్య జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. అక్కడ హోటల్స్ లేక సరైన ఫుడ్ సరిగా లేని సందర్భంలో కేవలం ఒక 3-4 నెలలు మాత్రమే నేను అక్కడ విద్యాభ్యాసం చేసి కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను ఇంటికి రావడం జరిగింది. 1988-89 మార్చిలో నాది 10th క్లాస్ అయిపోయింది. 90లో మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. రిటర్న్ వచ్చేసి 90 అంతా ఇంటి దగ్గరే ఉన్నాను. 1 ఇయర్ మా నాన్నగారి దగ్గర బిజినెస్ మెలకువలు నేర్చుకున్నాను. 1991లో నేను వ్యాపారం మొదలుపెట్టడం జరిగింది. మాది బ్లాక్ స్టోన్ బిజినెస్, నాపా స్లాబ్స్, కడప స్టోన్ అంటారు కదా, కడప స్టోన్ బిజినెస్ నేను చేశాను. మా నాన్న అంత ముందుకు గుమస్తా పని చేసేవాడు. మా ఇంట్లో ఫస్ట్గా నేనే వ్యాపారం మొదలుపెట్టడం జరిగింది. చిన్న స్థాయిలో నుంచి, అంటే 0 స్థాయి నుంచి ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలోనే ఉన్నానని చెప్పుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి సందర్భంలో 15 సంవత్సరాలకే వ్యాపారం మొదలుపెట్టడం, అనేక ఒడిదుడుకులు, మాది పల్లెలు, ఎప్పుడూ ఘర్షణలు అన్నీ ఉండేటివి. కొంత పల్లెలలో సామాజిక స్పృహ లేక ఎన్నో అడ్డంకుల మధ్య వ్యాపారం మొదలుపెట్టి జరుగుతున్న సమయంలో ఏవైతే సమాజంలో ముఖ్యంగా పురుషులకు ఎటువంటి చెడు అలవాట్లయితే ఉండకూడదో అటువంటి చెడు అలవాట్లన్నీ నేను అందిపుచ్చుకున్నా. చిన్నతనంలోనే
మందు తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, పరశ్రీ వ్యామోహం కానీ, అన్ని అలవాట్లకు నేను దాంతోపాటు వ్యాపారం కూడా బాగా చేశాను. బాగా చేస్తున్న సందర్భంలో నేను మాకున్న ఒక చెల్లికి మ్యారేజ్ చేశాం. అన్నకు మ్యారేజ్, అన్న కూడా డిప్లొమా అయిపోయి ఆయన ఇంటికి వస్తే ఆయనకు కూడా నేనే బిజినెస్లో ప్రోత్సహించి ఆయన్ని బిజినెస్లోకి తీసుకురావడం, మా ఇద్దరి సఖ్యతలో బిజినెస్ బాగా చేసుకున్నాం. ఇట్లా సాగుతున్న సందర్భంలో నేను మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత 1998 ఫిబ్రవరి 1వ తారీఖు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మా భార్య పేరు వసుదేవి. ఆ పెళ్ళి కూడా ఎంతో విచిత్రంగా జరిగింది. అంటే ఆ రోజు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ ఈరోజు అనిపిస్తుంది ఆ పెళ్ళి కూడా ఈ స్పిరిచువల్ జర్నీలో ఒక భాగము అని నేను గుర్తించడం జరిగింది. నాకు చిన్నతనంలో ఒక కోరిక ఉండేది, అందరిలాగా అమ్మాయిలను పోయి చూసి, ఒక అమ్మాయి కాదు 10 మంది అమ్మాయిలను చూసి మనం ఎన్నుకొని పెళ్లి చేసుకోవాలని ఒక కోరిక కాదు. నేను ఫస్ట్ ఏ అమ్మాయిని అయితే చూడడానికి వెళ్తానో ఆ అమ్మాయి ఎట్లా అందం ఉన్నా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడో ఫిక్స్ అయినా. ఓకే. ఆ మాటకు నేను కట్టుబడి ఫస్ట్ పోయిన అమ్మాయిని నేను ఓకే చేశాను. కానీ అది మా తల్లిదండ్రులకు ఆ సంబంధం నచ్చలేదు. తర్వాత పెళ్ళి ఫిక్స్ చేసుకున్న తర్వాత 6 months గ్యాప్ వచ్చింది మా ఇద్దరికి, అంటే ఎంగేజ్మెంట్కే. ఆ గ్యాప్లో ఆమె వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె పొలాలకు వెళ్ళడం అట్లా ఇట్లా జరిగింది. 6 months తర్వాత అప్పుడు ఇట్లా ఫోన్లు కానీ ఏం లేవు, ఇన్ని లెటర్స్ ఉండేటివి. ఓకే. అంటే లెటర్స్ కూడా మేము రాసుకోలేదు. 6 months తర్వాత ఒకటే పరి ఆమెను వెళ్ళి చూడడం వలన ఆమె పొలాలకు వెళ్ళి పత్తి ఆ పనులు చేయడం వల్ల కొంచెం బ్లాక్గా అట్లా కనిపించింది. మా వాళ్ళు అందరూ ఏడవడం మొదలుపెట్టారు. అంటే నాకు అర్థమైంది అక్కడ సీను, వాళ్ళకి అంత ఇష్టం లేదని. సరే ఏదో ఎంగేజ్మెంట్ చేశారు. అంటే ఎంగేజ్మెంట్ రోజు ఒక పెద్ద వస్తువు వేయాలని పోతారు మామూలుగా మా రాయలసీమలో, కానీ అది కూడా వేయకుండా ఇంటికి వచ్చినారు వాళ్ళు, అంటే వాళ్ళకి ఇష్టం లేదనే ఉద్దేశంతో. సరే ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఇంట్లో అంతా స్టార్ట్ అయినాయి లుక్కలు అన్నీ, కానీ నాకు చెప్పలేకున్నారు ధైర్యంగా. అటువంటి సందర్భంలో బంధువులను పిలుచుకొచ్చి చెప్పించడం, వద్దు మానుకో అది అంటే నేను వినడంలే. అనుకోకుండా మా అమ్మ తల్లి కదా, జన్మనిచ్చిన తల్లి, చాలా బాధలో ఉన్నాను నేను అప్పటికే. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఒక స్త్రీని ఒక ఆట బొమ్మ లాగా చూపిస్తున్నారే. ఒక స్త్రీ అంటే ఎట్లుండాలి, ఇంటికి గుణవంతురాలే ఉండాలి, ఎవరు వచ్చినా 10 మంది వచ్చినా అన్నం పెట్టే స్థాయి ఉండాలి, ప్రేమతో పలకరించే స్థాయి ఉండాలి, పిల్లలు కనే స్థాయి ఉండాలి, అంత తప్పి ఏం కావాలి ఆమెతో అని నేను మనసులో బాధపడిన సమయంలో అమ్మ వచ్చి, నీకు ఏదో కడుపు నొప్పిందినైనా వాళ్ళకు వద్దని చెప్పి నువ్వు చూసే మహారాజు లాగా ఉన్నావు, ఆమె అట్లుంది వద్దు అని చెప్పి అమ్మ చెప్పడం. అంటే ఆమె స్థాయిలో అప్పటికే నేను బాగా డైలీ డ్రింక్ చేసేవాడిని, అన్ని అలవాట్లు ఉన్నాయి నాకు, వ్యసనాలన్నీ ఉన్నాయి. అమ్మను ఒకటి కొడితే అమ్మ కింద పడింది, ఏడ్చింది. అప్పుడు మా అన్న అందరు ఉరుకులాట్లు వచ్చి తిట్టినారు, ఎందుకురా ఇట్లా చేస్తున్నావు, నా ఇష్టం. ఆ అమ్మాయికి కుష్ఠరోగం వచ్చి ఇట్లా పారాడినా కూడా నేను ఆ అమ్మాయితో కాపురం చేస్తా. సరే అని చెప్పి వాళ్ళు, నీ పెళ్ళికి మేము ఎటువంటి నీకు సపోర్ట్ చేయం, నీ పెళ్ళి నువ్వే అని చెప్పి చేసుకో అని చెప్పారు. సరే అని చెప్పి నేనే నా పెళ్ళికి అన్ని ప్రిపరేషన్ చేసుకొని బ్రహ్మాండంగా రంగారంగ వైభవంగా కొన్ని వేల మందితో పెళ్లి చేసుకోవడం జరిగింది. 1998 ఫిబ్రవరి 1వ తారీఖు ఆమె నా జీవిత భాగస్వామి కావడం. 98 ఎండింగ్ కల్లా మాకు ఒక అబ్బాయి పుట్టాడు. 2000లో అమ్మాయి పుట్టింది. అప్పుడు ఆ గ్యాప్లో మా మీద ఒక కేసు వచ్చింది, ఫారెస్ట్ అఫెన్స్ ఫస్ట్ ప్లస్ ఇండియన్ పీనల్ కోడ్, 2 కేసులు మన పెట్టడం. నా మైన్స్ బిజినెస్, ట్రాక్టరు నా మీద కేసు పెట్టడం జరిగింది. అది కొంచెం అన్యాయమైన కేసు అనే ఉద్దేశం నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే ఒక ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి నేను వెళ్ళడం.
అప్పుడు ఆ గ్యాప్లో నా జీవితంలో ఎంతో ఎనలేని మార్పు వచ్చింది. ఓకే. అంటే అప్పుడు ఇప్పటి లెక్క సెల్లులు ఇవన్నీ ఏం లేవు. ఇంటర్నెట్ సెంటర్కి పోయి ఆ కేసు నెంబర్ కొడితే ఎప్పుడు రీచ్ అవుతుంది అని మనకు అని ఐడియా తెలుస్తుంది. ఓకే. దాన్ని తీసుకొని నేను వెళ్ళేవాడిని. హైదరాబాద్కి పోయి అక్కడ ఇలా రూమ్ తీసుకొని మంచిగా మందు తాగి ఆర్టీసీ క్రాస్ రోడ్డు పోయి మంచిగా బిర్యానీ తిని పడుకొని ఉదయం కోర్టుకి వెళ్తే రేపు వస్తుంది కేసు అనే దానికి కేసు రాదు. ఓకే. సరే కేసు మన్నాడు వస్తుందని పోతే ఆ రోజు వచ్చింటుంది. ఓకే. అది నేను గమనించిన. లేదు కేసు వస్తే సమయానికి మన మన లాయర్ అన్న అటెండ్ అయినాడు, లేదంటే గవర్నమెంట్ ప్లీడర్ అయినా జీపీ గవర్నమెంట్ ప్లీడర్ అంటారు, వాళ్ళైనా అటెండ్ అయ్యారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి నేను ఆ సందర్భంలో కొంచెం గమనిస్తే, నేను మందు తాగడం వలన, చికెన్ తినడం వలన ఇది ఏదో జరుగుతుంది, చికెన్ తినని రోజు అది సాల్వ్ అవుతుంది అని నా జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చింది. గుర్తించిన, అబ్జర్వ్ చేస్తూ గమనించిన. సో మరి ఇలా ఉన్న మీకు టైంలో మరి మీకు ధ్యానం ఎలా పరిచయం అయింది సార్? గమనించిన తర్వాత నేను అనుకోకుండా నా జీవితంలోకి సాయిబాబా ఎంటర్ అయ్యాడు. అంటే సాయిబాబా నామం ఉచ్చరించడం స్టార్ట్ అయింది. అంటే విపరీతమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు బాబా బాబా అని నామాన్ని ఉచ్చరించా. సాయిబాబా అంటే మోటార్ సైకిల్ ఎక్కితే బాబా, దిగుతే బాబా, ఇంకా బాబా తప్ప వేరే లోకం లేదు. బాబాను బాగా నామాన్ని ఉచ్చరించేవాడిని. నా జీవితంలో మార్పు గమనించి గురువారం రోజు మాంసం తినడం బంద్ చేసిన. బంద్ చేసి సాయిబాబాను బాగా కొలిచేవాడిని. అంటే పూజలు కాదు కానీ బాగా నామం ఉచ్చరించేవాడిని. షిరిడికి కూడా వెళ్ళొచ్చాను ఆ టైంలో. అంటే హైదరాబాద్ నుంచి ఒకే బస్సు, ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఒక బస్సు ఉండేది. అక్కడికి వెళ్ళి అట్లా ఒకసారి పోయి వచ్చాను. సరే 2002లో బేదంచెర్లకు పిల్లలు 3 years అని మా అబ్బాయికి బేదంచెర్ల టౌన్లో చదువులు బాగా చదివించుకోవాలి, నేనంతే చదవలేకపోయినా పిల్లల్ని చదివించుకోవడం చేస్తే షిఫ్ట్ కావడం జరిగింది. మీ ఊరు నుండి బేదంచెర్లకు షిఫ్ట్ అయ్యాను. ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాను. అంటే కంబైన్డ్ ఫ్యామిలీ కానీ షిఫ్ట్ అయ్యాం 2002లో. షిఫ్ట్ అయిన తర్వాత విపరీతంగా మాంసం తినేవాళ్ళం. అంటే మాంసము నేను తినని జంతువు అంటూ లేదు. నేను తినని ఏదైనా సరే, అంటే అడవి జంతువులతో సహా అప్పట్లో 2000 సంవత్సరం అట్లా. అటువంటి మనిషిని అనుకోకుండా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అంటే నేను ఇక్కడ షిఫ్ట్ కావడం, మా బ్రదర్ అక్కడ ఉండడం, కొంచెం ఆయన్ను పైసలు అడగడం, అది నాకు నచ్చక కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా. అప్పుడు ఎప్పుడు డల్గా కూర్చుండేవాడిని నేను. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇది అని. నేను అప్పుడు పూజలు స్టార్ట్ చేసిన. ఊరి చివరికి వెళ్ళి ఒక తెల్ల జిల్లెడి చెట్టు ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అది దాని చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి అమ్మవారి శాలకు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని డిపో, అంటే బండల్ డిపో ఉంటుంది మాకు మైన్స్ డిపోకి వెళ్ళి, మాకు లారీ ఉండేది అప్పుడు, లారీని కొండకు పంపించి ఇంటికి వచ్చి అమ్మవారి పూజ చేసుకొని ఇంట్లో అప్పుడు టిఫిన్ చేసేవాడిని. డివోట్ అయిపోయాను. అటువంటి సందర్భంలో ఒకరోజు మా భార్య చిన్నానది షాప్ ఉంది, అక్కడ కూర్చొని ఉంటే 2 వ్యక్తులు వచ్చి పాంప్లెట్ ఇచ్చారు. ఇక్కడ అమ్మవారి శాల దగ్గర ధ్యానం జరుగుతుంది, రండి, మీరు లాస్ట్ వీక్ స్టార్ట్ చేసినారు, ఈ వారం మీరు రండి అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళ పేరు వచ్చి సారథి, శబరీష్ వెంకటేశ్వర్లు అని 2 ఒకే బారి వచ్చారు. సరే పాంప్లెట్ వస్తానులే స్వామి అని చెప్పారు. తర్వాత మా ఇంటి పక్కనే బాలదస్తికి రెడ్డి అని ఒక అతను ఉండేవాడు. ఆయన అతనికి వాళ్ళకి ఫ్రెండ్స్. నువ్వు ఎప్పుడు పూజలు చేస్తుంటావు కదయ్యా, ఇట్లా ఏదో ధ్యానం అంట కొత్తగా పెట్టినారు మన ఊర్లో, పోయిరా అని చెప్పినాడు ఆయన. సరే అని చెప్పి నేను అప్పుడు మంగళవారం జరిగేటి క్లాసెస్ అమ్మవారి శాలలో. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ నేను బండల్ డిపో దగ్గర ఉంటే అప్పుడు నాకు గోల్డ్ కలర్ వాచ్ ఉండేది. కరెక్ట్ 6 గంటలకు నాకు తెలియకుండా నాకు స్పృహకు వచ్చింది వెళ్ళాలి అని. ఏందో వాళ్ళు చెప్పినారు కదా పాంప్లెట్ ఇచ్చి, ఏదో చూద్దాం అని చెప్పి 6 గంటలు అయింది. టైం చూస్తే
అక్కడ మీటింగ్ స్టాప్ చేసి అంతా ఓనర్స్ అంతా కలిసి కూర్చోండి, స్టాప్ చేసి బండి వేసుకొని వెళ్ళిపోయాను అమ్మవారిశాల. అక్కడ పోయి బయటకు బహిర్భూమికి పోయి వచ్చా. అక్కడ ఉన్న అమ్మవారిశాల పూజారి సీనయ్య అని ఉండేవాడు, నాకు బాగా క్లోజ్. ఆయన ఏం రా చంద్ర ఇట్లా వచ్చినామంటే, ఏదో ధ్యానం అంట స్వామి కొత్తగా పెట్టినారంట, చూద్దామని వచ్చిన స్వామి అన్న. మంచిది పోనాయనా అన్నాడు. సరే అని మెట్లెక్కి పైకి పోయినా, అందరు కళ్ళు మూసుకున్నారు. సో మీరు వెళ్ళేసరికి అందరు ధ్యానంలో కూర్చుని లేట్ అయ్యాడు, 6 గది స్టార్ట్ అయినా 6:30 ఇంటి ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సరే నేను పోయి కళ్ళు మూసుకున్నా, ఏదేదో నాకేం అర్థం కాలే. ఆయన ఏదో చెప్పినాడు, అయిపోయిన తర్వాత బుక్స్ పెట్టినారు. ఈ పుస్తకాల్లో మంచి బుక్ ఏది ఇవ్వండి, హరి అని కర్నూలు. అడిగిన మంచి బుక్ ఒకటి ఉంటే నాకు ఇవ్వండి, నేను చదువుతానన్న. ఫస్ట్ ధ్యానం ఈరోజే నేను చదువుతానన్నా. ఈ బుక్ తీసుకో అని చెప్పి ధ్యానం శరణం గచ్చామని ఒక పుస్తకం ఇచ్చాడు ఆయన. మురళీధర్ సార్. ఆ పుస్తకం తీసుకొని ఇంటికి వచ్చిన. నాకు తెలియకుండానే నా జోలో పెన్ తీసుకున్నా. 2 పేజీలు తిప్పగానే అక్కడ పైన అప్పో దీపో భవ అని ఉంటుంది. 2 పేజీలు తిప్పగానే ఉంటుంది అది. దాన్ని అండర్లైన్ చేసిన. మరి పేజీ తిప్పుతానే ఉద్ధరేదాత్మనాత్మానం అని ఉంటుంది, దాన్ని అండర్లైన్ చేసిన. నాకు తెలియదు కానీ అండర్లైన్ అయితే చేసిన. సరే ఇంకా ధ్యానం ఆ రోజు చూసినాను. సరే చేద్దామని చెప్పి 2 వారాలు 3 వారాల కల్లా అక్కడ స్టాప్ అయింది అమ్మవారిశాల. మహానందయ్య గారని వాళ్ళ కాంప్లెక్స్లో స్టార్ట్ చేసినారు. అక్కడ ధ్యానానికి పోయి కూర్చుంటే గంట సేపు ధ్యానం చేయాలని పోయేవాడిని. కూర్చుంటే 3 నిమిషాలు కూడా కూర్చునేవాడిని కాదు. ప్రేతమైన ఆలోచనలు, కళ్ళు తెరిచి బాగా గంట సేపు అయింది, చూస్తే 3 నిమిషాలు అయ్యేది. బయటకు వచ్చేవాడిని పారి. అట్లా ఘర్షణ పడుతూ 2003లో నా జర్నీ ఈ ధ్యాన పరిచయం అయింది. ఇక్కడ ఫస్ట్ చిన్నప్పుడంతా సమస్యల్లోనే పెరిగారు. తర్వాత మీరు కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. తర్వాత మీ పెళ్లి తర్వాత మళ్ళీ మీ జీవితంలో కొంచెం కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలు మిమ్మల్ని భక్తి మార్గంలోకి తీసుకెళ్ళాయి. సో భక్తి నుండి ధ్యాన మార్గంలోకి టర్న్ అయ్యారు. సో అలా మీరు ధ్యానం మొదలు పెట్టారు కానీ ఆలోచనలతో సతమతం అవుతూ ఉన్నారు. ధ్యానంలో నేను ఏదో వస్తుందని, నాకు ఏదో ఉందని మాత్రం నేను మొదలు పెట్టలేదు. అయాచితంగా వెళ్ళిన అంతే. అసలు ఏంటో చూద్దామని వెళ్ళాం అంతే. అప్పుడు పత్రిసార్ ఒకరోజు బనిగానపల్లెకు హట్టి మునిస్వామి ఆశ్రమం అని ఉంది, బనిగానపల్లి రవలకొండ దగ్గర. అక్కడికి వస్తున్నాడని తెలిసింది. సరే అని చెప్పి నేను మైండ్స్కి వెళ్ళి, నేను అట్లా వస్తాను, మీరు ఇట్లా రండి అని చెప్పి అందరికీ. అప్పటికే నేను యాక్టివ్ పర్సన్, అంటే ధ్యానం డే 1 మొదలుపెట్టిన రోజు నేను యాక్టివ్ అయినా. కార్యక్రమాల పట్ల యాక్టివ్గా ఉన్నారు. ధ్యానం కుదరట్లేదు కానీ అక్కడ ఏ పనులు జరుగుతున్నా మీరు ముందుండేవారు. అందరిని పిలిచి వచ్చా. సరే అందరు వచ్చేసారు, ఒక 15-20 మంది పోయినాం దాదాపు. సరే పత్రిసార్ ఆ రోజు వచ్చాడు. ఆ రోజే ఫస్ట్ టైం చూసిన సార్ను. వెనక కూర్చున్నా. సారు ఎవరెవరు మాంసం మానేస్తారో నాకు వచ్చి ప్రామిస్ చేయరే అన్నాడు. అందరు లేచిపోయి ప్రామిస్ చేస్తున్నారు, నేను మాత్రం ప్రామిస్ చేయలే. నా పక్కన ఉన్న అతను లేచిపోతుంటే నేను చేయబట్టుకున్నా. ఆయన దేవుడయ్యా, ఆయనకు నువ్వు ప్రామిస్ చేస్తే జీవితాంతం కట్టుబడాల్సింది వస్తుంది అంటే నాకు తెలియకుండా వాడు స్వామి దేవుడు అని కూడా చెప్పా. ముఖంలో దేవీప్యమైన వెలుగు వస్తుంది, నాకు అనిపిస్తుంది అట్లా. నువ్వు ప్రామిస్ చేయొద్దు, ఆయనకు ప్రామిస్ చేస్తే జీవితాంతం కట్టుబడి ఉండాలా అని చెప్పా. లేదు నేను జీవితాంతం కట్టుబడి ఉంటా అని చెప్పి ఆయన ప్రామిస్ చేసినాడు. ఈరోజు ఆయన ధ్యానం మానుకున్నాడు, మాంసం తింటున్నాడు, అది సెకండరీ. సరే ఆ రోజు సార్ను చూసాము. పైకి వెళ్ళిన తర్వాత కొండ మీదకి వెళ్ళి అక్కడ మీరు మాత్రం వెళ్ళి ప్రామిస్ చేయలేదు. సరే పత్రిసార్ అందరు సెకండ్ ఇస్తారు, నేను మాత్రం సెకండ్ ఇవ్వలేదు. ఇంకా చూసిన అంతే. పైన ఏదో పిరమిడ్కు భూమి పూజ చేయాలా, స్థలం చూడాలని సార్ పైకి వెళ్ళాడు కొండ మీదకి. నేను వెళ్ళిన అందరితో పాటు. ఒక 20 మంది పిరమిడ్ మాస్టర్ బేదంచెలలో అందరూ ఉన్నాం. నందవరం సొసైటీ నాగరాజ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆటో తోలుతాడు. ఆ పిల్లోడు సార్కి పరిచయం అంత ముందుకే. సార్ ఇట్లా వీళ్ళంతా బేదంచెల సొసైటీ కొత్తగా వచ్చింది సార్, ఇది వీళ్ళు సొసైటీ కొత్తది వచ్చింది, వీళ్ళంతా వచ్చినారు సార్, మీతో ఫోటో దిగుతారంట అన్నాడు. సార్ ఇట్లా చూసి అందరిని ఇట్లా 20 మంది ఉన్నాం లైన్లో, అందరిని ఇట్లా చూసి నన్ను ఒరే ఇట్రారా అన్నాడు. సారు మొట్టమొదటి నన్ను పిలిచింది కోటి తల్లుల ప్రేమతో ఒరే అనే పదంతో నన్ను సంబోధించినాడు. ఫస్ట్ నన్ను ఒరే అని పిలిచి ఇట్లా భుజం మీద చేసి, ఇప్పటికి కూడా ఫోటో ఉంది, కెమెరామెన్ ఆడ ఫోటో అతను ఉంటే కెమెరామెన్ ఫోటో దివయా అని అన్నాడు. ఫస్ట్ గ్రూప్ ఫోటో కాకుండా ముందు మీతో విడిగా తీసుకున్నాను, తర్వాత గ్రూప్ ఫోటో తీసి. సరే ఆడ అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం. అప్పుడు కూడా మీరు వెజిటేరియన్ అవుతా అని డిసైడ్ చేసుకోలేదు. నేను మాంసం తింటున్నా
కానీ అప్పటికి ధ్యానం మొదలు పెట్టినాం కాబట్టి మాంసం బంద్ చేయాలని ఆలోచన ఉంది. ఇంకా ఉమ్, విపరీతంగా మాంసం తినేవాళ్ళం. ఉమ్, అంటే ఓకే. మా భార్య పిల్లలు బాగా తినేవాళ్ళు. ఉమ్, నేను తినకపోయినా మానేసినాక మానేసి మా భార్యకు వాడు తెచ్చి ఇచ్చేవాడు, రోజు సో మీరు తినేవాళ్ళు. మానేశారు కొన్ని నేను డేస్ కొద్ది రోజులకు మానేసిన. ఓకే. మానేసిన తర్వాత ఆగస్టు నెలలో మా మరదల్ది మ్యారేజ్ అయింది. ఉమ్, ఆ రోజు వాళ్ళు ఏదో మాంసం పెట్టినారు మరుసటి రోజు. ఆ రోజు ఒక ముక్క తిన్నా. ఉమ్, ఆగస్టు నెల 2003 తిన్న తర్వాత అది ప్రతిసారి గుర్తుకొచ్చాను నాకు. అది అట్లే బంద్ చేసిన. ఉమ్, ఈ రోజుకి ఇంకా మాంసం మానేసిన. నేను దాంట్లో ఉన్న లోపాన్ని గుర్తించలేదు, ఏం చేయలేదు, కానీ నేను ఎందుకో మానేసిన. ఉమ్, అయిపోయింది ఆ రోజుకి. సరే, ఈ జర్నీలో 2003లోనే ధ్యానం మొదలుపెట్టడం. ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇక్కడికి బేదంచెర్ల సొసైటీకి ఎవరెవరైతే సీనియర్ మాస్టర్లు ఉన్నారో అందరూ క్లాస్లోకి వచ్చేవాళ్ళు బాగా. అంటే మేము కూడా బాగా యాక్టివ్గా పాల్గొనేవాడిని. ధ్యానం అంటే ఇంకా పిచ్చి వచ్చింది. ఉమ్, కళ్ళు మూసుకుంటే ధ్యానమే. అంటే విపరీతంగా ధ్యానం చేసేవాడిని. ఇంట్లో బెడ్ మీద ఒక అర్ధగంట గంట కూడా పడుకునేవాడిని కాదు. ఉమ్, ఎప్పుడు ఎప్పుడు ఒక చిన్న టేబుల్ 2000 పెట్టి పిరమిడ్ తెచ్చుకొని టేబుల్ వేసుకొని కూర్చొని ధ్యానం చేసేవాడిని. గంటలు 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 కూర్చున్నా ఉమ్, ధ్యానంలో. అటువంటి సందర్భంలో ధ్యానం సాగుతూ మా భార్య కూడా అనుకోకుండా, మా అబ్బాయి, అమ్మ ఏదో నాన్న రోజు అక్కడికి వెళ్తాడు ధ్యానం కాడికి, పోదాం రా అని చెప్పి ఆమెను పిలుచుకొని రావడం. ఓకే. ఆ రోజు ఏదో వైజయ శర్మ సార్ క్లాస్ ఉన్నది. ఉమ్, ఆ క్లాస్ని ఆమె ఇంటికి వచ్చి ఆమె మాంసం మానేసింది. మొత్తం శాకాహారము ధ్యాన కుటుంబం అయిపోయింది. ఓకే. శాకాహారం అయింది కానీ ధ్యానం చేయలే ఆమె. ఓకే. సరే, అప్పుడు ఇంకా మళ్ళీ కొద్ది రోజులకు ఆమె కూడా ధ్యానం మొదలు పెట్టడం. ఉమ్, అప్పుడు 2003 వెళ్ళిపోయింది. 2004లో జనవరి ఫిబ్రవరిలో మాకు ఈ అన్నదమ్ముల డివైడ్స్ జరిగినాయి. ఉమ్, అప్పుడు పంచుకున్నాం. ఉమ్, అంటే విపరీతమైన ఘర్షణల మధ్య, ఆ స్థాయిలో చాలా ఘర్షణల మధ్య పంచుకున్నాం. పంచుకున్న తర్వాత మైన్స్లో క్వారీ కటింగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది. ఉమ్, అక్కడికి వెళ్ళి నేను కటింగ్ మిషన్ స్టార్ట్ చేస్తే అనుకోకుండా ఈ చేతులు వేరే వాడు వచ్చి స్టార్ట్ చేసినాడు. నేను బెల్ట్ మీద చేయబెట్టడం వల్ల ఇక్కడ ఏళ్ళు కట్ అయినాయి. నాకు ఓకే. ఏళ్ళు తీగి కింద పడి ఇట్లా ఎగిరినాయి అవి. అప్పుడు మా లేబర్ అంతా వాడిని కొట్టడానికి వస్తే నేను అందరిని ఇట్లా నాకు దాపుకి తీసుకొచ్చి, కొట్టొద్దు, ఏ జన్మలే పాపం చేసినా మనకు తెలియదు అంటే అప్పుడు కొంత నాలెడ్జ్ వచ్చింది ధ్యానం ద్వారా ధ్యానం అని వాడిని పక్కకు తోసేసి వేరే బైక్ ఎక్కి బేదంచెలకు రావడం జరిగింది. అప్పుడు మా ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది. ఉమ్, రామకృష్ణాపురం నుంచి మా భార్యకు ఫోన్ చేసినారు, ఉమ్, ఇట్లా దెబ్బ తగిలినాయి మీ భర్తకు అని. మా భార్య ఒక అర్ధగంట ముందు నాకు తర్వాత చెప్పింది అంటే, ధ్యానం చేస్తూ ఉంటే పోయిన జన్మలో చేసిన కర్మలు మీ భర్త పోయిన జన్మలో ఎక్కువ కర్మలు చేశాడు, ఆ కర్మ అనుభవిస్తున్నాడు ఉమ్, అని వచ్చిందంట. ఓకే. నాకు తెలియదు, మెసేజ్ వచ్చింది. నాకైతే చెప్పలే ఆమె. సరే, హాస్పిటల్కి వెళ్ళాను, కట్టు కట్టించుకుంటుంటే ఆమె వచ్చింది చూడడానికి. కనీసం కన్నీరు కూడా గడచలే, ఉమ్, ఒక చూస్తుంది అంతే. ఎందుకంటే ఆమెకు ముందే తెలిసింది కాబట్టి. సరే, ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి పడుకున్నా. ఇంకా ధ్యాన మిత్రులు, కొత్త సొసైటీ కాబట్టి చూడడానికి చాలా మంది ధ్యాన మిత్రులు, బంధువులు, వాళ్ళు చాలా అందరూ మంది వచ్చారు. వస్తున్నారు. అప్పుడు మరణం లేని మీరు అని ఒక పుస్తకం ఉండేది. ఉమ్, సార్ ఎప్పుడు మనకు ఆ బుక్ గురించి చెప్తారు, చెప్పేవాడు. మరణం లేని. ఆ పుస్తకం తీసుకొని ఇంకా రాత్రి నేను డోర్ వేసుకొని ఎవరిని నా దగ్గరికి పంపించద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆ పుస్తకం తీసుకొని ఇట్లా హృదయం మీద పెట్టుకొని పడుకున్నా. మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఉన్న ఫ్యాక్ట్, అబద్ధాలు చెప్పడం నాకు రాదు. అరకాల నుంచి కాలి గోరు నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి అక్కడి వరకు జిమ్ అని ఒక కరెంటు పెడితే ఎట్లుంటది అట్లా ఉంది. ఓకే. ఎనర్జీ అంతా పాస్ అయింది, పాస్ అవుతా ఉంది. ఓకే. నేను చూస్తున్నా, ఎవరితో మాట్లాడే డోర్ లాక్ చేసుకొని బెడ్రూమ్లో వండుకున్నా. రాత్రి నుంచి ఉదయం వరకు ఉంది అది ఎనర్జీ నాకు. ఆ పుస్తకం అయితే గుండెల మీద ఉంది. అయిపోయిన తర్వాత ఉదయం లేచింది, మన ధ్యాన మిత్రులు వచ్చి ల్యాండ్ ఫోన్తోనే ఫోన్ చేసినారు. ఎవరికి? ఆంజనేయ శర్మ అని ఒక ఆయన గొప్ప మాస్టర్ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన హైదరాబాద్లో. తర్వాత రవిశర్మ అని ఒక మాస్టర్ నాగల్దిన్నే, ఆయన లేడు మన సొసైటీలో, చాలా గొప్ప మాస్టర్. ఆయన ఎటువంటి మనిషి అంటే, ఆయన దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే ఎటువంటి వాళ్ళకైనా చెక్కబొమ్మలు అయిపోతారు, అంత ఎనర్జీ ఉంటుంది ఆయన దగ్గర. ఆయనకు ఫోన్ చేశారు వీళ్ళు,
సార్ మీరు ఏదో ధ్యానం అని చెప్తారు, మా ధ్యానం చేస్తుంటే మా మనిషికి ఇట్లా అయింది, ఏం సార్ ఇది అంటే వానికి ఫోన్ ఇయ్యి అన్నాడు. ఫోన్ తీసుకుని నాకు ఇచ్చినారు. ఏమన్నా ఏం రా అంటే ఏం బాధపడలేదు సార్ నేను అన్నా. ఇట్లే ఉండాల్సింది, జీవితంలో ఇవన్నీ ఒడిదొడుకులు జరుగుతుంటాయి, నువ్వు ప్రొసీడ్ అన్నాడు ఆయన. సరే అయిన తర్వాత ఒక నెల కల్లా నేను కర్నూలుకి వెళ్ళడం జరిగింది. కర్నూలులో పత్రి సార్ దగ్గరికి వెళ్తే వేరే వాళ్ళు చెప్పారు సార్ ఇట్లా అబ్బాయికి ఇట్లా జరిగిందంటే, బాడీ వెకేట్ చేసేది ఉంటే దీంట్లో పోయింటది లేవయా అన్నాడు. సార్ అన్నారు బాడీ వెకేట్ చేస్తుంటే దీని ద్వారా పోయిండొచ్చులేయా, పోయిందిలేయా అన్నాడు. పోయిండొచ్చో పోయిందో అన్నాడు, ఆ వర్డ్ నాకు గుర్తులేదు, ఆ మాట అన్నాడు. సరే అని చెప్పి నాకు సార్ పరిచయం లే, కానీ సార్ అంటే పిచ్చి. సార్ అప్పుడు 108 అపార్ట్మెంట్స్కి వచ్చేవాడు, నెలలో 10-15 రోజులు వచ్చేవాడు కర్నూలుకి. అప్పుడు మీ అందరికి పండగ వాతావరణం. అప్పుడు బేదంచెర్లో నైట్ సాయంకాలం బస్సు ఎక్కడం, కర్నూలుకి వెళ్ళడం, నైట్ అంతా సార్ దగ్గర ఉండడం. డాక్టర్ హరికుమార్ అని ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన వచ్చేవాడు రాత్రి 10 గంటలకు అట్లా. ఆయన క్వశ్చన్స్ చేస్తుంటే పత్రిసారి సమాధానం చెప్పేవాడు. డాక్టర్ గుణాకర్ రెడ్డి అని ఉన్నాడు కర్నూలులో, చాలా సీనియర్ మాస్టర్. క్వశ్చన్స్ చేస్తే సార్ సమాధానం చెప్పేవాడు. నేను వింటేవాడిని. సార్ ఏ రోజు నన్ను పలకరియలేదు, నేను సార్ని ఏ రోజు పలకరియలేదు. ఒక సెకండ్ ఒకటి తీసుకొని వచ్చేవాడిని. ఒకరోజు అనుకోకుండా నేను ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదువుతూ ఉంటే, ఆ పుస్తకంలో ఒక చోట ఏముందంటే, ఆ పరమహంస యోగానంద ధ్యానం కుదరకుంటూ ఉంటే గురువు బెడ్రూమ్లో కూర్చొని ధ్యానం చేస్తే బాగుంటుందని ఆయన ధ్యానం చేస్తాడు. అప్పుడు ఆయన స్పృశించడం వల్ల ఎక్కడో ఉన్న ఆవు కనపడడం, గోడ అవతల ఉన్న వాళ్ళు కనపడడం, అన్నీ అది ఉంది. అది చదివి నేను పత్రిసార్ రూమ్లో 108లో పోయి ధ్యానం చేస్తూ ఉన్నా. సార్ క్లాస్ జరుగుతుంది, నేను రాజుగారు అన్ని బాడీ వెకేట్ చేశారు. వాళ్ళు నైట్ టీ ఇచ్చేవాడు, మేము వినుకుంటుండేవాళ్ళం. నైట్ ఎప్పుడో 1 గంట 2 గంటలకు బంద్ అయ్యేది, మేము మళ్ళీ 3 గంటల బస్సు బేదంచెర్లకు. ఎవరికి తెలియదు, మన సొసైటీలో కూడా ఎవరికి తెలియదు నేను పోయినట్టు. అట్లా నా జీవనం సాగిస్తున్నప్పుడు ఒకరోజు అనుకోకుండా సారు లోపలికి వచ్చి డోర్ తీశాడు ఇట్లా. నేను డోర్ దాపున కూర్చొని ధ్యానం చేస్తున్నా. ధ్యానం చేస్తున్న టక్కన డోర్లు నా కాలు కొట్టుకున్నాయి. చూసినాడు, ఏం చేస్తున్నావు అంటే ధ్యానం చేస్తున్నాను. అగ్గి దగ్గరకు పోయి కాపు కాసుకుంటావరా నువ్వు అన్నాడు. ఒక అగ్గి మంట ఉంటుంది, అక్కడ పోయి నువ్వు కాపు కాసుకుంటావా? కాపుకోను సార్ అన్నాడు. అట్లనే నేనున్నప్పుడు నీకు ధ్యానం అవసరం లేదురా అన్నాడు. సరే సార్ అన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ ముందర నేను ఎప్పుడు ధ్యానం చేయలే. అంటే సార్ యొక్క వాక్కు నాకు వేదవాక్కు. అట్లా జరుగుతున్నది. బిజినెస్లో స్టార్ట్ చేస్తున్నాం. ఒకరోజు ధ్యానం విపరీతంగా చేసేవాడిని. చేస్తూ ఉంటే తెల్లవారు గంటలు చేసేవాళ్ళు సార్ రోజుకి? అప్పుడు బాగా అన్న 4, 5, 6, 7, 8 ఎన్ని గంటలని కాదు, ఎంత పిచ్చింగా. సో మీకు స్వతహాగానే అంతకు ముందు కూడా బుక్ రీడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదా, లేదా ధ్యానంలోకి వచ్చిన తర్వాత? లేదు. అంటే మీరు చెప్తున్న బుక్స్ కూడా చాలా ఏవైతే సారు అందరికి చదవని చెప్పారో ఆ బుక్స్ ని మీరు ఇష్టంగా చదువుతున్నారు. ఎందుకో నాకు తెలియకుండా చదివిన పుస్తకాలు. అప్పుడు ధ్యానం చేస్తుంటే ఒకరోజు తెల్లవారుజామున బేదంచెర్లలో పిరమిడ్ నిర్మాణం ఎందుకు చేపట్టకూడదు అని ఒక వాయిస్ వచ్చింది నాకు. మీకు ఇంట్యూషన్ వచ్చింది లోపల. అయ్యేందోలే అనుకున్నా నేను. ఆ రోజు అయిపోయింది. మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ అదే టైం తెల్లవారుజామున బేదంచెర్లలో పిరమిడ్ నిర్మాణం ఎందుకు చేపట్టకూడదు అని వచ్చింది. మళ్ళీ వచ్చింది. ఏందోలే ఇది అని మళ్ళీ వదిలేసిన. ఆ రోజు డిపో దగ్గర పోయి బాదం చెట్టు ఉంది, ఆ బాదం చెట్టు కింద కూర్చొని ఆలోచన చేసిన, ఇది ఏందో వస్తుంది, దీనికి ఏదో కారణం కనుక్కోవాలి నేను అనుకొని అదే రోజు మళ్ళీ పోయి ధ్యానం చేస్తూ ఉంటే తెల్లవారుజామున 5-5:30 ప్రాంతంలో మళ్ళీ సేమ్ బేదంచెర్లలో పిరమిడ్ నిర్మాణం ఎందుకు చేపట్టకూడదు అని లోపల వాయిస్, ఇంట్యూషన్, మళ్ళీ చిన్న వాయిస్, అది చెప్పలేను నేను మాటలతో, అది వినిపొచ్చింది. వెంటనే నేను థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ గురుదేవ, అటువంటి కార్యమే నాతో మీరు చేపించాలనుకుంటే ఐఎమ్ రెడీ అన్నా. ఐఎమ్ రెడీ అన్నా, అంతే. ఆ వాయిస్ అన్నాను, అయిపోయింది. ధ్యానం చేసిన. సరే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం ఎర్లీ మార్నింగ్ మైండ్స్ పోయి అట్లా పోయి బాదం చెట్టు కింద కూర్చుని ఇట్లా నేచర్కి వెళ్ళి చూసుకుని నాకు గుర్తుకొచ్చింది, ఏంది నేను ఇట్లా చెప్పినాను పిరమిడ్ కట్టిస్తానని, మీకు అటువంటి కార్యం నాతో చేపెట్టాలనుకుంటే ఓకే అన్నాను, ఏంది ఇది? అప్పటికి నాకు 3 లక్షల అప్పు ఉంది. 3 లక్షల అప్పే దిద్దలేకున్నాను, నేను పిరమిడ్ ఎప్పుడు కట్టిస్తాను అని కళ్ళంబడి నీళ్ళు పెట్టి ఏడుస్తున్నా. అట్లా ఆకాశంకి వెళ్ళి చూసుకుంటా, ఏడ్చుకుంటూ కూర్చున్నా. సరే ఏదో అని చెప్పి మళ్ళీ ధ్యానం చేస్తున్నా. మరుసటి రోజు ధ్యానం చేస్తుంటే
ఒక అదృశ్య శక్తి. నాకైతే ముఖం కనపడలేదు, ఆకారం కనపడలేదు. ఏదో ఒక శక్తి నాకు తెలియదు కానీ ఇట్లా ఏలు పట్టుకొని నన్ను తీసుకెళ్తుంటే ఒక చోట ఒక పెద్ద గుమ్మం కనిపించింది. దాని పక్కనే పెద్ద స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళడం, మళ్ళీ ఇట్లా తిరగడం, మళ్ళీ స్టెప్స్ అంటే ఇది ఊహనో నాకు తెలియదు కానీ నాకైతే కనపడలేదు. ఇట్లా పోయినట్టు అనిపించింది. ఇట్లా ఎక్కడం, మళ్ళీ పైకి పోతే మళ్ళీ పెద్ద గుమ్మం, దాని లోపలికి పోతే ఒక పుస్తకాలు, మళ్ళీ బయటకు వచ్చి ఒక పిరమిడ్ కనిపించింది. కనిపించింది కానీ అది నాకు అనిపించింది, కనపడలేదు కానీ అనిపించింది. ఇది ఏదో సంథింగ్ ఏదో ఉంది అనుకున్నా. సరే అని చెప్పి అప్పుడు అనుకుంటుండగానే ఆ 3 లక్షలు అప్పు తీరిపోవడం, మళ్ళీ 4 లక్షలు సంపాదించాను. వితిన్ 2 monthsలోనే సంపాదించి సైటు ఎత్తుకుతే సైట్ దొరికింది. పిరమిడ్ కోసం, పిరమిడ్ నిర్మాణం, ఇల్లు కట్టియాలని అది మర్చిపోయినా కానీ స్థలం అయితే కొన్న తర్వాత మా భార్య పిరమిడ్ కట్టించుకుంటే బాగుంటది కదా అని అడిగింది. ఓకే, మళ్ళీ మీకు మీ మిస్సెస్ ద్వారా గుర్తు చేస్తున్నారు మాస్టర్స్. సరే అని చెప్పి అప్పుడు ధ్యానం చేయడం స్టార్ట్ చేసినాం పిరమిడ్కు. అది అంతకన్నా ముందు 2005 మే నెలలో ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పటికి సారు పెద్దగా పరిచయం లేదు నాకు, ఊకే నన్ను గుర్తుపడతాడు, నేను ఆయన గుర్తుపడతా. నాకు 2005 మే నెలలో రెంట్ హౌస్లో ఉన్నాం. మా భార్య లేదు, పిల్లలు అంతా వాళ్ళ పుట్టింటికి పోయారు. మే నెలలో సింగిల్ చపాతి తిని ఇంట్లో వచ్చి సాప సర్దుకొని పడుకుందామని సిద్ధమవుతున్నా. అంటుంటేనే ఆ రూమ్ అంతా ఒక దేవీప్యమైనటువంటి వెలుగు వచ్చింది. ఆ వెలుగు నేను మాటలతో వర్ణించలేను. అదంతా ఒక పసుపు ఎరుపు కలర్ కలిపితే ఎట్లుంటుందో ఆ కలర్ ఉంది అది. అప్పుడు నేను ఎక్కడికైనా దేవాలయాలకు వెళ్తే ఫస్ట్ పాదాల దగ్గర నుంచి చూడడం నాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. ఏమో సంథింగ్ ఏదో జరుగుతుంది అనుకుంటున్నా, దిండు సర్దుకొని ఇట్లా చూసేసరికి ఒక పాదాలు కనిపించాయి. ఒక మాస్టర్ వచ్చి ఇలా కాలు ముందర పెట్టి ఒక కాలు ఇట్లా వెనక పెట్టుకొని గుమ్మానికి ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తున్నాను. నాకు వెళ్ళి చూస్తుంటే వెంటనే పాదాలు చూసి కమ్మ ఇట్లా చేతి కమ్ మాస్టర్ అంటున్నా, పిలుస్తున్నారు. ఇట్లా అంటున్నా. మెడిటేషన్ లోనా రియల్ గా ఓపెన్. నేను నిన్ను ఎలా చూస్తున్నానో అట్లా చూస్తున్నా. ధ్యానం కాదు, ఓపెన్. గురువారం ఆ రోజు ఓపెన్ ఐస్ తో కమ్ మాస్టర్ అంటున్నా. ఆ శరీరం నుంచి విపరీతమైనటువంటి అవి వస్తున్నాయి, రేస్. రూమ్ అంతా ఇదే అయిపోయింది. కమ్ మాస్టర్ అంటున్నా. ఆయన పాదాల దగ్గర నుంచి ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఆయన గోసి కట్టుకున్నాడు. ఒక పెద్ద జంజం ఉంది, పొట్ట ఇట్లా ఉంది. ఇట్లా వచ్చిన తర్వాత చెవులు ఇట్లా నిక్కపొడుచుకున్నాయి ఆయన. ఈ హెయిర్స్ ఇట్లా ఉన్నాయి, బట్టతల ఉంది, కళ్ళు బాగా గంభీరంగా ఉన్నాయి. నాకు వెళ్ళి చూసి నవ్వాడు, చిరునవ్వు నవ్వాడు. ఒక్క నిమిషం ఉన్నాడు అంతే. కమ్ మాస్టర్ అన్నాను. ఆయన ఇట్లా పాదాల దగ్గర నుంచి ఆయన చూశాను, నవ్వాడు. నాకు వెళ్ళి చూసి మళ్ళీ అట్లనే పేకమిడ్లా కట్టే మాయమైంది. నాకు అర్థం కాలే, ఏంద్రో ఇది, ఎవరో ధ్యానంలో గాలు కనిపిస్తారు వీళ్ళు కనిపిస్తారు అంటారు కానీ నేను విన్నా కానీ ఇదేంది ఇది నాకు అర్థం కాలే. ఉదయం వచ్చి మా ధ్యాన మిత్రులకు మా సొసైటీలో చెప్పిన, ఇట్లా పని నాయన ఇట్లా వచ్చిందంటే నా కింద 100 మంది లేబర్ పని చేస్తాను, నేను పొద్దున్న లేసే 100 మందితో మాట్లాడతావు కదా, నీకేంది అనుభవం రావడం ఏంది అన్నారు. సరే ఏం చేయాలబ్బా, నా కళ్ళు నేను మోసం చేసుకున్నానా అర్థం కాలే, ఎట్లైనా కానీ దీన్ని రుజువు తెచ్చుకోవాలా అనుకొని ఒక 10-15 రోజులకు కర్నూలుకి వచ్చాడు సార్. 108 అపార్ట్మెంట్లో ఉన్నాడు. పోయితే సార్ రూమ్లో బెడ్రూమ్లో ఉన్నారు, అంతా లేడీస్ అంతా ఉన్నారు, కాళ్ళు ఒత్తు ఉన్నారు. నేను పోయినా, సార్ అన్న చెప్పాయా అన్నాడు. చెప్పనీకి రాలే. మా వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు గీన చెప్తే ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు, తప్పు అయితే నేను కింద పడేసి కొడతాడని చెప్పినారు. అంటే నిజంగా నేను చూసింది కరెక్టా తప్ప అని చెప్పి అప్పటికి నేను ఐడెంటిఫై చేసిన ఆయన ఎవరు వచ్చినది. ఉపయోగి ఆత్మకథ పుస్తకాలు నేను చూసుకున్నా. నాకు కూడా అదే అనుభూతున్నాను సార్ నేను. సారు వీళ్ళు కొడతాడని చెప్పినారు. సరే ఏదైతే ఏం జరగనని పోయినా, సార్ అన్న చెప్పాయా అన్నాడు. ధైర్యం సార్లే. మళ్ళీ రెండోసారి ఏం సార్ అంటే చెప్పురా అన్నాడు. మళ్ళీ ధైర్యం చాలే, కొద్దిసేపటికి తేరుకొని మళ్ళీ మంచినీళ్ళు తాగొచ్చి, సార్ అండి చిన్న అనుభవం వచ్చింది సార్, చెప్పురా అన్నాడు. సరే ఇట్లా వచ్చింది సార్,
ఆయన ఈ రూపంలో ఉన్నారు సార్. ఆయన ఉపయోగి ఆత్మకథ పుస్తకంలో ఎన్నో పేజీలో ఉన్నాడు సార్. ఆయన కాశీలో ఉండేవాడు. క్రియాయోగాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు సార్. శ్రీ శ్యామాచరణ లాహిరి మహాశయులు సార్ అన్న. మేడం ఇటు రండి అని అందరినీ పిలిచి క్లాప్స్ కొట్టించినాడు. వీడు గ్రేట్ మాస్టర్ మేడం. ఓపెన్ ఐస్తోనే మాస్టర్ని చూశాడు. మీరు క్లాప్స్ కొట్టండి అని చెప్పి క్లాప్స్ కొట్టి అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఆహో నేను చూసింది కరెక్ట్ అని. అప్పుడు అంటే సారు ఆ సన్నిహిత్యం నాకు అప్పటికే బాగుంది. ఎక్కడ పిరమిడ్స్ కట్టించినా నేను పుషింగ్ చేసేవాడిని, ఎంకరేజ్ చేసేవాడిని బాగా. అంటే డే 1 నుంచి కూడా. అంటే 2004లో 2003 అయిపోయింది. 2004 జనవరిలో ఫస్ట్ కర్నూలులో గ్రౌండ్లో యజ్ఞం జరిగింది. అప్పుడు అరటి పండ్లు, చిన్న అరటి పండ్లు గాజులపల్లి నుంచి తెప్పించి తోరణాలు కట్టేవాడిని, కట్టించిన. చాలా సంతోషపడినాడు. అరటి పళ్ళతో తోరణాలు అంటే అందరు భోంచేసి అవి తినిపోవాలి. వాళ్ళే వచ్చి వాళ్ళకి కావాల్సిన అరటి పండు తీసుకొని వెళ్ళాలి. అటువంటి అట్లా అంటే క్రియేటివిటీగా చేసేవాళ్ళు. అంటే మేము ఎట్లా అంటే ఒక టీం లాగా. ఇప్పట్లాగా ఈ సొసైటీ ఇంత పెద్దగా లేదు. కొద్ది మందే ఉండేవాళ్ళు, తక్కువ మందిని డెడికేషన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు ఆనంద్ అంటున్నారే డైరెక్టర్ అబ్బాయి, పిల్లోడు అన్న అన్న అని ఎమ్మడి పడేవాడు. అంటే అంత అబ్బాయి కూడా తెల్లవారు నైట్ అంతా నిద్ర మేలుకుండే వాళ్ళం. నేను, ఆనంద్, ఉమా మహేష్, సబితా మేడం, తర్వాత పూనాలు ఉన్నారు వాళ్ళు, చాలామంది. అందరం నైట్ అంతా కసు కొట్టేవాళ్ళం, నీళ్లు చల్లేవాళ్ళం, పెండలు వేసేవాళ్ళం, నైట్ ఉదయానికి కూరగాయలు తెచ్చేవాళ్ళం. అంటే అంత డెడికేషన్, టీం వర్క్, డెడికేషన్ చేసేవాళ్ళం. అంటే బాగా కష్టపడే వాళ్ళం, బాగా చేసేవాళ్ళం. ఫండింగ్ కానీ చేసేవాళ్ళం. 2004 ధ్యాన మహాయజ్ఞానికి జింకానా గ్రౌండ్ సికింద్రాబాద్లో జరిగితే బేదంచెర్ల నుంచి ఒక లారీ 7x2 సైజు బండలు తీసుకెళ్ళి అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి ఆ స్టేజ్ మీద ఏ రోజు ధ్యానయజ్ఞం చేసినారు సార్. అవును, బండల మీద సికింద్రాబాద్లో జరిగింది. ఆ బండల మీద కూర్చొని సారు ఏ రోజు ధ్యానయజ్ఞం చేశాడు. బేదంచెర్ల సొసైటీ నుంచి ఒక లారీ బియ్యం పోయింది అక్కడికి. ఆ రోజు లారీ బియ్యం వచ్చింది. బియ్యం ఇక్కడ జయలక్ష్మి గారని ఇప్పుడు లేరు వాళ్ళు సొసైటీలో. ఆమె చాలా కలెక్షన్ చేసి బియ్యం బ్యాళ్ళు పంపించడం. అక్కడ ప్రతి బియ్యం గింజ బేదంచెర్ల నుంచి పోయింది. అంటే అందుకే బేదంచెర్ల పిరమిడ్ సొసైటీని సార్ కోహినూరు వజ్రం అనేవాడు. ఈ బేదంచెర్ల అంత స్ట్రాంగ్ టీం ఉంది. మీరు ఏ సొసైటీలోనో చూసుకోండి, కొన్ని లుకలుకలు ఉంటాయి. ఎస్పెషల్లీ బేదంచెర్ల సొసైటీ ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక్క లుకలుకో కూడా ఉండదు. అంత స్ట్రాంగ్ టీం, ఎవరి వర్క్ వాళ్ళు చేస్తుంటారు అంతే. అంటే అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు మేము సోకాల్డ్ సీనియర్ మాస్టర్ ఎవరైనా పాల్ విజయ్ కుమార్ సార్ కానీ, ఆంజనేయ శర్మ, వీళ్ళంతా టీం వర్క్. ఈ చింతల కృష్ణమూర్తి అంటున్నారే, అండాలు మోసేవాళ్ళం. ధ్యాన యజ్ఞాలు జరిగితే మేము అండాలు ఇప్పుడంట్లాగా కాదు. అప్పుడు మేమే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి కట్టె పొయ్యిలు పెట్టి అన్నాలు తయారు చేసి అక్కడ పెట్టి అండాలు మోసేవాళ్ళం. అట్లా వర్క్ జరిగేది జింకానా గ్రౌండ్లో. రాత్రి ఒకరోజు బ్యాళ్ళు అయిపోయినాయి, బేడలు, కందిబేళ్ళు. రాత్రి మనిషి శ్రీకాంత్ అని ఉన్నాడు కర్నూలు. మీరు కర్నూలు వెళ్తే ధ్యానప్రియ హోటల్ ఉంటాడు, స్ట్రాంగ్ మాస్టర్. నైట్ వచ్చి ఉదయానికల్లా బ్యాళ్ళు తీసుకొని వచ్చినాడు. అంటే అట్లా జరిగేది అప్పుడు. ఇప్పుడులాగా డబ్బులు కలెక్షన్ చేసేది కాదు. అప్పుడు ఏ కొద్ది మందో ఫండింగ్ చేసుకొని ఆ యజ్ఞం వస్తువులన్నీ సార్ చెప్తే అయిపోయా, చేయాల్సిందే. అట్లా ప్రతి వర్క్ లో నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యేవాడిని బాగా. ఓకే సార్, మరి ఇప్పుడు మీ ఇంటి మీద పిరమిడ్ అనుకున్నారు కదా, అది అప్పుడు 2006లో ఇంకా మొదలు పెట్టాలనే ఉద్దేశంతో 2006లో షిరిడీలో ధ్యానయజ్ఞం జరుగుతుంది. అక్కడ మార్కింగ్ చేస్తున్నారు. ఆ మార్కింగ్ రోజులు మేము ఇక్కడ భూమి పూజ చేసాం. కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మీ ఇంటి పైన భూమి పూజ. కొంత ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ పిలిచి ధ్యానం చేపించి అక్కడ మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇల్లు కట్టించాం, పైన పిరమిడ్ కట్టించాం, లైబ్రరీ పెట్టాం. లైబ్రరీ కూడా వచ్చినాం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ చేసాం మళ్ళీ మా ఇంటికి. ఇక్కడికి క్లాసులు స్టార్ట్ చేయడం కూడా మనం స్టార్ట్ చేసాం. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే మన పిరమిడ్ సివిల్ సొసైటీలో సీనియర్ మాస్టర్ అనుకుంటున్నామో ఒక న్యూటన్ సార్, లక్ష్మీ మేడం తప్ప మొత్తం వచ్చిన వాళ్ళే మన ఇంటికి. పత్రి సారు రోజులు ఉండేవాడు మన ఇంట్లో.
సో ఒక్కటి చెప్పండి సార్, సార్ వచ్చినప్పుడు మీ ఇంట్లో చెప్తా. ఎలాంటి వాతావరణం అప్పుడు ఉండేది? ధ్యాన యజ్ఞము 2006లో షిరిడీలో జరిగేటప్పుడు ఇక్కడ మనం భూమి పూజ చేసుకోవడం. 2007 మార్చి 21వ తారీఖు మా గృహప్రవేశానికి పత్రి సార్ వచ్చి ఉమ్, గృహప్రవేశం ఆయనే చేసి గృహప్రవేశం కూడా సారే సారీ చేశారు. చేసి పిరమిడ్ ఓపెనింగ్, లైబ్రరీ ఓపెనింగ్ చేసి కొన్ని వేల మందితో ఇక్కడ క్లాస్ చేశాం. ఉమ్, ఆ రోజు సారు మా జీవితంలో మనము దిగి వచ్చిన దేవుళ్ళమయ్యా, దిగజారి పోకూడదు, ఎదిగిపోవాలి అని ఒక గొప్ప సందేశాన్ని కూడా సార్ ఇవ్వడం జరిగింది. అట్లా ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ సార్తో ఎప్పుడు కూడా సారు మందిలో ఉన్నప్పుడు నన్ను ఏమయ్యా అని పిలిచేవాడు, దగ్గరగా ఉన్నప్పుడు ఒరే అని పిలిచేవాడు. ఓకే. డే లాస్ట్ చివరి రోజు వరకు ఉమ్, నన్ను అంత ఆప్యాయత, అంత కరుణ, ఒక తల్లి ప్రేమకే మనము పొంగి పొర్లుతాం. అవును. అట్లాంటిది పత్రిసార్ దగ్గర నేను తెలుసుకుంది కోటి తల్లుల ప్రేమ. ఆ ప్రేమతో ఆయన వాత్సల్యంతో దగ్గర తీసుకునేవాళ్ళు. ఉమ్, మిగతా ప్రీమిడ్ మాస్టర్ సంగతి నాకు తెలియదు కానీ మా కుటుంబంకి ఆయన చాలా దగ్గరగా ఉండేవాడు. ఓకే. అంటే మా పర్సనల్ విషయాలు కూడా ఆయన అడిగేవాడు. ఉమ్, మా పర్సనల్ అంటే ఎవరు లేకుంటే నన్ను పిలుచుకొని నీ బిజినెస్ ఎట్లా ఉంది, ఉమ్, నీ భార్య ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నాయి, ఏం చదువుతున్నారు అన్నీ అడిగేవాడు. ఓకే. జగన్నాథ్ గట్టుకు వచ్చేవాడు సార్. ఉమ్, కొన్ని వందల మంది ఉండేవారు, 500, 1000 మంది. ఆ 100 మందిలో ఆ మెట్ల దగ్గరికి వచ్చినాక సారు ఇలా చూసేవాడు ఆ మంది నల్ల. నేను ఎక్కడో మధ్యాహ్నం ఉంటే కన్ను కొట్టేవాడు. కన్ను కొడితే టక్కున ఉరుకుతే ఉమ్, సారు టక్కున భుజం మీద చేసేవాడు. ఉమ్, అంటే నేను ఆయనకు ఒక ధైర్యం, ఆ భుజం మీద చేసుకొని ఆయన లంఘించుకొని ఆయన మెట్లు ఎక్కించుకొని పోయేవాళ్ళు. ఉమ్, అంటే నాకు తెలియదు కానీ ఏ జన్మలో ఏ బంధం నాకు తెలియదు కానీ అంత దగ్గరగా సార్తో ఉండేవాడిని. సారు అనుకోకుండా ఒకసారి పుస్తకం రావా అన్నాడు. ఉమ్, రాస్తా సార్ అన్న. ఒక్క 5 years 5 సంవత్సరాలు నా వెంట పడ్డాడు బుక్ రాయమని. బుక్ రాయమని. ఉమ్, అంటే ఆ సార్ దగ్గరికి పోవాలంటే నేను భయపడేవాడిని. ఎక్కడ మళ్ళీ బుక్ బుక్ అయిపోయిందా, అడుగుతా, ఎంతవరకు ఎప్పుడు వచ్చింది? చూసినా ఏమరా బుక్ ఎంతవరకు వచ్చింది అనేవాడు. ఉమ్. ఏమరా బుక్ ఎంత, నేను చెప్పలేకపోయేవాడిని. నాకు అక్షర దోషాలు ఎక్కువ. ఉమ్, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, నాకు చదువు రాదు. ఉమ్, 10th క్లాసు తెలుగు రాసేది కూడా అటికాటికే. ఎవరు రాశారు, రాసేవాళ్ళు ఎవరు లేరు, నాకు తెలియదు. సార్ రాస్తా సార్ అనేవాడిని. ఒకసారి నా కొడక నువ్వు ఈ భూమి మీద తప్పించుకుంటావేమో, పైలోకాలకు వచ్చినాక తప్పించుకోలేవు, బెత్తం తీసుకుంటా నా కొడక అన్నాడు. బెత్తం తీసుకొని ఎంబడి పడతా నువ్వు అన్నాడు. సార్ ఖచ్చితంగా రాస్తా సార్ అన్న. ఒకనొక సందర్భంలో సారు ఆ, కడతాల్ ధ్యానయజ్ఞంలో శోభా మేడం అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అవును. ఇన్కమ్ ట్యాక్స్ శోభా మేడం శోభా అంటాం మేడం సార్. అని ఒక ఆమె అవును. పుస్తకం రాసింది, అవును, బంధాలు మోక్షాలు. మోక్షాలని. ఉమ్, ఆ పుస్తకం రిలీజ్ రోజు పుస్తకం తీసుకొని నేను ఎక్కడుంటే నన్ను పిలిచి బుక్ చేతిలో పెట్టి నేను పుస్తకం రాయమని చెప్పిన కదా, ఇదో ఇవిడ రాసింది, దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని రాయి అని చెప్పినాడు. ఉమ్, ఆ పుస్తకాన్ని అయితే ఇచ్చాడు కానీ నేను రాయడానికి నాకు చదువు తక్కువ కాబట్టి నేను రాయలేను, నాకు అక్షర దోషాలు ఎక్కువ ఉంటాయి. సరే ఎవరైనా ఇట్లా నేను ఎప్పుడైనా ఇట్లా స్పీచ్ ఇస్తే ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే రాస్తారో, ఎప్పుడో మరి దొరుకుతారు నా చేతిలో, వాళ్ళతో రాపిద్దాము, అమౌంట్ అయితే పెట్టగలను కానీ నాకు రాసే విధానం తెలియదు అనే ఉద్దేశంతో నేను ఒకసారి ఉయ్యూరు స్వర్ణలత మేడాన్ని కూడా అడిగాను. ఉమ్, అంటే ఆమె వయసు ఇప్పుడు ఏజ్ వచ్చింది, ఆమె సరే చూద్దామని చెప్పింది. ఆమె ఇంగ్లీష్ అయితే బాగా ట్రాన్స్లేట్ చేయగలడు. సరే ఎవరైనా తెలుగు పండిట్ దొరికితే రాపిద్దామనే ఆలోచనతో ఉన్నాను. ఖచ్చితంగా అయితే ఈ జన్మలో పత్రిసార్కు ఆ బుక్ నేను అందింది మాత్రం ఈ భూమి నుంచి పోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రాస్తా. నా జీవితం నుంచి ఎట్లా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు రాస్తాను ఖచ్చితంగా. అట్లా ఈ స్పిరిచువల్ జర్నీలో సార్తో అనుబంధం పెరుగుతూ 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 ఒకసారి ఎమ్మిగనూరు పిరమిడ్కు ఎంతో హెల్ప్ చేయడం జరిగింది. అక్కడ పిరమిడ్ ఓపెనింగ్కు మేము వెళ్ళాల్సి వచ్చింది. ఆంజనేయ శర్మ సార్ అని ఆయన ఫోన్ చేసి, ల్యాండ్ ఫోన్ ఉండే అప్పుడు, నువ్వు తప్పకుండా రావాలా సార్ దగ్గరికి అన్నాడు. ఆ రోజు మీ బిజీ వర్క్ వల్ల పోలేకపోయాను. సరే ఈవినింగ్ వచ్చేసి మోటార్ సైకిల్ వేసుకొని ఇక్కడికి దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. అట్లా నేను నా భార్య ఇద్దరం కలిసి బండి మీద వెళ్ళాం. పోయేసరికి ర్యాలీ అంతా అయిపోయింది, విపరీతమైన వర్షం. స్పీచ్ ఇచ్చాడు, అందరు కలిసి సార్తో ఫోటోలు దిగుతున్నారు. కానీ నేను దిగలేకపోయాను, సార్తో మాట్లాడలేకపోయాను. ఈయన ఆంజనేయ శర్మ సార్ చూస్తే నాకు పెద్దగా చెప్పాడు, అంటే వర్క్లో నువ్వు బాగా ఇన్వాల్వ్ అయినావు, దీంట్లో నువ్వు సార్తో దగ్గరికి ఖచ్చితంగా నువ్వు ఫోటో దిగాలి అది అని చెప్పాడు. కానీ దిగలేకపోయాను. అప్పుడు ఉదయం నైటు ఎక్కడో పడుకున్నాం. అంటే రవిశర్మ అని ఒక ఆయన వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో పోయి పడుకున్నాము. ఉదయం లేచి బండి మీద బయలుదేరినాం.
బయలుదేరేటప్పుడు అక్కడి నుంచి ఆంజనేయ శర్మకు ఫోన్ చేస్తే ఆయన కర్నూలులో ఉన్నాడు. నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, నువ్వు టిఫిన్కి ఇక్కడికి రా అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాం, ఆయన ఇంటికి. ఇంటికి తర్వాత నేను నా భార్య, సార్ నువ్వు చూస్తే సార్తో ఫోటో దిగమని చెప్తివి, మాకు ఆడ అవకాశమే రాలేదు, అందరూ తోసి తోసి పెట్టినారు, సార్ మాతో మాట్లాడే సెకండ్ కూడా వెళ్ళలేదు సార్, ఏం సార్ అంటే ఆయన ఆ రోజు ఒక మాట చెప్పాడు. పత్రి సారు వేసుకునే షర్టుకు, ఆ షర్టులో ఒక నూలు పోగు ఉంటుంది, ఆ నూలు పోగులో కొంత భాగం నీ చేతికి దొరికినా కూడా ఈ జీవితము తరిస్తావు నువ్వు అన్నాడు. పత్రిసారితో ఫోటోలు దిగినంత మాత్రాన, పత్రిసారితో కౌలించుకున్నంత మాత్రాన, పత్రిసారితో మాట్లాడినంత మాత్రాన పత్రిసారి కనుచూపు మేరలో కూడా వాళ్ళు ఉండరు. అది గుర్తుపెట్టుకొని నువ్వు నీ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళు అన్నాడు. అంటే ఆ రోజు హట్ అయినా, ఆ పిరమిడ్ కోసం ఎంతో కష్టపడ్డాను, కానీ ఎందుకు సరైన నాకు ఆడ ఏం జరగలేదే అన్నట్టు. ముఖ్యంగా సార్ ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనేది మీ మనసులో ఉంది, బాధ ఉంది. ఆడ వాళ్ళు కూడా, సొసైటీ వాళ్ళు కూడా నన్ను ఏదో అన్నోన్ పర్సన్ లాగా చూశారు. అంటే ఆయన ఆ థాట్ను నన్ను తీసేసినాడు ఆ రోజు. అంటే నువ్వు చేసుకుంటూ పోతే జరిగేది జరుగుతుంటుంది అన్నట్టు చెప్పాడు సారు. సరే వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసుకొని మేము మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. అంటే మా ఫైనాన్షియల్గా ఎంత ట్రబుల్లో ఉన్నా కూడా ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మాత్రం మేము వదలలే. సో ఎంతో అద్భుతంగా ఉంది మీ ఆధ్యాత్మిక ప్రయాణం. ఎపిసోడ్ 2లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా చక్కగా మీరు ఎలా ప్రారంభించారు, మీ జీవితం ఎక్కడి నుండి మొదలుపెట్టారు, ఎలాంటి అలవాట్లతో ఉన్నారు, ధ్యానం మిమ్మల్ని ఎలా మార్చింది, ఆ సద్గురువు దగ్గరికి మిమ్మల్ని ఎలా చేర్చింది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఎపిసోడ్ 2లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మిక ప్రయాణం. ఎక్కడ చంద్రశేఖర్గా ఉన్న అతని పేరు ధ్యానం చంద్రం అయింది అంటే ఎంతలా ధ్యానంలోకి వచ్చారు, ఎంత డెడికేటెడ్ అయ్యారు, ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ముఖ్యంగా పత్రిజీతో ఎంత సన్నిహితంగా ఉన్నారు, పత్రిజీ మాటే వేదవాకుగా ఎలాంటి పనులు చేస్తూ వచ్చారు. మరి ఒక చక్కటి బుక్ రాయమని సార్ చెప్తే ఎక్కడ అడుగుతారో దగ్గరికి వెళ్తే అని తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటే కూడా 5 సంవత్సరాలు సారు నీ పుస్తకం ఖచ్చితంగా రావాల్సిందే అని పత్రిజీ ఎందుకు చెప్పారనేది ఈ ఎపిసోడ్ 1 చూస్తే నాకే అర్థమైంది. సో ఎపిసోడ్ 2లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.